ఈ కాగితాలు ఎంత తేలిగ్గా ఉంటాయో జ్ఞాపకాలు అంత బరువుగా ఉంటాయి. ఒక్కో కాగితం తగలబడుతుంటే నా చుట్టూ చీకటి ఇంకా పెరుగుతున్నట్టుంది. ఈ కాగితాలను జ్ఞాపకాలుగా మార్చింది వర్ష. నేను తను ప్రేమించాను. నేను అంటే ఇద్దరం అనంతలా ప్రేమించాను. కానీ తను నా ఆహాన్ని ఒంటరి చేసి వెళ్ళిపోయింది. తనకి విడిపోవడం ఇంత తేలికని తెలిస్తే తన్ని కలిసేవాడిని కాదు. మర్చిపోవడం ఇంత కష్టమని తెలిస్తే అసలు ప్రేమించేవాడినే కాదు. ఇప్పుడు తను నాతో లేదు, నాలో లేదు. ఇప్పుడు నాలో మిగిలింది నేను మాత్రమే. ఏంట్రా అప్పుడు వెళ్ళొచ్చావు? మళ్ళీ అదే కలనా? రిలీజ్ అయ్యి 2 ఏళ్ళైనా ఇంకా అదే సినిమానా? బోరు కొట్టదారా నీకు? పీడకల్లో ఎప్పుడు పొరగొట్టవరా? నీకెన్నిసార్లు చెప్పారా దాన్ని మర్చిపోని? ఏది మర్చిపోవాలో తెలుసురా, కానీ ఎలా మర్చిపోవాలో తెలీదు. మర్చిపోవడం గురించి ఓల్డ్ మాంకు జానీ వాకర్ ఏం చెప్పారంటే, గుర్తుపెట్టుకునేవాడు మేధావైతే మర్చిపోయేవాడు జ్ఞాని అని. నాకు తెలిసి ఏ గాయానికన్నా ఒకటే మందు, కాలం. ఇంకెంతకాలం? నీ లైఫ్లోకి వర్ష పోయి నైనా కూడా వచ్చింది. తన గురించి కూడా ఆలోచించు. ఇదంతా మర్చిపోయి నైనాతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. అమ్మ కూడా అదే కోరుకుంటుంది తెలుసుగా. అసలుకి అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు. ఏదేమైనా ఈరోజు నైనాకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. ఎప్పటికైనా తెలియాల్సిందేగా, ఇప్పుడే చెప్తే ఇట్స్ బెటర్. అదిగో నైనా కాల్ చేస్తుంది. ఈవినింగ్ సీసీఆర్లో కలుస్తాను చెప్పు. హలో నైనా, ఈవినింగ్ సిసిఆర్లో మీట్ అవుదాం. ఓకే, షార్ప్ 5. ఓకే బాయ్, టేక్ కేర్. హాయ్, లేట్ అయ్యానా? లేదు, నన్నే ఆటో వాడు ఎర్లీగా పడేశాడు. ఏం చెప్పను? నాకేమొద్దు కానీ రైటర్ గారు ఇది ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు. యాక్చువల్లీ ఈ విషయం నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, కానీ సరైన సమయం దొరకలేదు. ఇప్పటికీ చెప్పకపోతే
నన్ను నేను మోసం చేసుకున్నట్టే. నువ్వు పరిచయం అవ్వకముందు నాకు వచ్చేది గతం ఉంది. 3 సంవత్సరాల క్రితం ఎన్నో ఆశలతో, కొత్త ఆలోచనలతో నా బుక్ పబ్లిష్ చేయించుకోవడానికి సిటీకి వచ్చాను. విజయవాడ అన్న పేరు తప్ప ఇక్కడ ఇంకేం తెలీదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. నా వయసుని చూసి చులకన చేసిన వాళ్ళు కానీ నేనేం రాశానో ఎవరూ పట్టించుకోలేదు. 2 నెలలు గడిచాయి. ఒంటరితనం తప్ప ఇంకెవరూ పరిచయం కాలేదు. సిటీ గొప్పతనం ఏంటంటే ఎక్కడ తప్పిపోయినా దారి చెప్పేవాడు ఉంటాడు, కానీ దారి చూపించేవాడు ఉండడని తెలుసుకున్నాను. అప్పుడే అర్థమైంది, ఒంటరితనం అంటే మనుషులు లేకపోవడం కాదు, మన కోసం మనిషి లేకపోవడం అని. ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అలాంటి టైంలో కార్తీక్ కలిశాడు. నా బుక్ చదివాడు. వాడికి బాధ అంటే ఏంటో తెలీదు. కష్టం సుఖం రెండింటిని నవ్వుతూ పలకరించేవాడు. వాడి ఫ్రెండ్ అయ్యాక నాకు మళ్ళీ బాధపడాల్సిన అవసరం రాలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ఒకరోజు కార్తీక్ వర్షాన్ని పరిచయం చేశాడు. ఆమె నవ్వు, అందం, మాట తీరు నన్ను బాగా ఆకర్షించాయి. రోజులో ప్రతి క్షణం తనతో గడపాలని నాకు మనసుకు అనిపించింది. కాలం గడిచే కొద్దీ ఆమెపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. కార్తీక్ నా ఆనందం అయితే వర్ష నా నవ్వు. మొట్టమొదటిసారి నా లైఫ్ నాకు నచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజు నిలవలేదు. ఒకరోజు కార్తీక్ నా దగ్గరికి వచ్చి వర్షతో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. తను ఎప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడాడు. అలాంటిది తను వర్షాన్ని ఇంకెవరితోనూ చూశాడని చెప్పాడు. నా మనసు నమ్మలేకపోయింది. తన మీద ఉన్న నమ్మకం ఈ విషయాన్ని తన్ని అడగకుండా చేసింది. కానీ ఆ నమ్మకం ఎక్కువ కాలం నిలబడలేదు. నా మనసు నమ్మని నిజాన్ని నా కళ్ళు నమ్మేలా చేశాయి. నా అనుమానం తన మీద కాదు, తనకి నా మీద ఉన్న నమ్మకం మీద. నిజమేంటో తన్నే అడిగాను. నేను నమ్మిన నిజం వేరు, నేను చూసిన నిజం వేరు, తను నాతో చెప్పిన నిజం వేరు. ఇన్ని రోజులుగా నేను నమ్మిన నిజం అబద్ధమని తెలిసాక తట్టుకోలేకపోయాను. ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆలోచన మసక పారింది. ఆ కోపంలో తనపై చేసుకున్నాను. ఆ క్రమంలో అనుకోకుండా తన తలకి గాయం అవడం వల్ల అక్కడికక్కడే చనిపోయింది. వర్ష 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 లే వర్ష 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 లే వర్ష వర్ష లే వర్ష 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 ఆ రోజు ఆ క్షణం ఆలోచనారహితంగా చేసిన తప్పు వల్ల నా జీవితంలో ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నా.
కమల్ కామ్ డౌన్, ఇట్స్ ఓకే. అది నువ్వు ఇంటెన్షనల్లీ చేయలేదు కదా. ఇట్స్ మియర్లీ అన్ యాక్సిడెంట్. అందులో నీ తప్పు లేదుగా. అయినా ఇదంతా ఇప్పుడే ఎందుకు చెప్పాలనిపించింది? ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశా, బట్ ఎక్కడ నా గతం తెలిసి నువ్వు దూరం అయిపోతావని చిన్న గిల్టీ ఫీలింగ్. చూడు కమల్, నీ గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. ప్రజెంట్ మనం హ్యాపీగా ఉన్నాం. ఐ ట్రస్ట్ యూ మోర్ దెన్ మీ. నాకు నీతో లైఫ్ లాంగ్ ఉండాలనే కోరిక తప్ప ఇంకేం ఆశ లేదు. కానీ నేను నీకు హ్యాపీనెస్ ఇవ్వలేకపోతున్నాయినా. రోజులో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నా గతం నీళ్ళ వెంటాడుతూనే ఉంది. ఎంత మర్చిపోవడానికి ట్రై చేసినా నా వల్ల కావటం లేదు. ఈ గిల్టీ ఫీలింగ్ పోవాలని అడగని డాక్టర్ లేరు, మొక్కని దేవుడు లేడు. దీనికి సొల్యూషన్ ఉంది కమల్. మై బ్రదర్, హీజ్ ఎ నోటెడ్ సైకియాట్రిస్ట్. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలడు. రేపు తన్ని కన్సల్ట్ చేద్దాం. ఐ థింక్ హీ కెన్ ఫేవర్ యూ. ఓకే కమల్, టైం అయింది. ఐ హ్యావ్ టు లీవ్. రేపు క్లినిక్లో కలుద్దాం. బాయ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అమ్మా. ఈ విషయం అయినాక ఎలా చెప్పాలని 1 వీక్ నుంచి టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు సగం బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. నేనా 1 వీక్లో నీ దగ్గర తీసుకొస్తానమ్మా. కార్తీక, నిద్రపోతున్నాడులే కానీ నీ హెల్త్ అలా ఉంది? రెగ్యులర్గా డాక్టర్ని కలుస్తున్నావు కదా? ఓకే, అయితే రేపు కాల్ చేస్తానమ్మా. బాయ్, గుడ్ నైట్. హాయ్ అన్నయ్య. హాయ్ నైనా. నేను చెప్పాను కదా, తిను కమల్. నైస్ టు మీట్ యూ కమల్. నైనా, కెన్ యూ లీవ్ us for 10 minutes? సరే అన్నయ్య. కమల్, నేను బయట వెయిట్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి కమల్, మీరేం చేస్తుంటారు? ఐఎమ్ బేసికలీ రైటర్. ఓ, దట్ సౌండ్స్ గుడ్. నేను బుక్స్ చదువుతుంటాను వెన్ ఐ గెట్ ఏ ఫ్రీ టైం. మీతో పాటు ఇంట్లో ఎవరు స్టే చేస్తుంటారు? నా ఫ్రెండ్ కార్తిక్. మీ ఫ్రెండ్ గురించి చెప్పగలరా? నా లైఫ్లో బెస్ట్ పార్ట్ ఏదైనా మిగిలిందంటే అది వాడే. ప్రేమ గాయాన్ని మిగిలిస్తే వాడి స్నేహం ఆ గాయాన్ని మానేలా చేసింది. వాడికి బాధ అంటే ఏంటి తెలీదు. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతూ పలకరిస్తాడు. వాడు ప్రతి విషయంలో నాకు సలహాలు ఇస్తుండేవాడు. వర్ష విషయంలో కూడా చాలాసార్లు చెప్పి చూశాడు, కానీ నేనే వాడి మాట వినలేదు. ఈ వర్ష ఎవరు? నేను ప్రేమించిన అమ్మాయి. నా ఒంటరి ప్రయాణంలో నాతో తోడుగా నడిచిన అమ్మాయి. నన్ను నవ్వించింది, గెలిపించింది. చివరికి అనంత దూరంలో విసిరేసి వెళ్ళిపోయింది. తానే నిజమని బ్రతికాను. చివరికి అబద్ధం తెలిసాక తట్టుకోలేకపోయాను. తనపై ప్రేమ దేశంగా మారి నా చేతులతో నేనే చంపేలా చేసింది. ఆ టైంలో కార్తీక్ అక్కడ లేడా? వాడే ఉండుంటే ఈరోజు నేను బాధపడే అవసరం వచ్చేది కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫ్రెండ్ ఒకసారి క్లినిక్కి తీసుకురాగలరా? యాక్చువల్లీ వాడికి యాక్సిడెంట్ అయ్యి లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో 1 మంత్ నుంచి బయటికి రావడం లేదు. పైగా వాడి కొత్త వాళ్ళని కలవడానికి ఇష్టపడ్డావు. మీరు రేపు మార్నింగ్ ఒకసారి ఇంటికి వస్తే ఐ విల్ ట్రై టు కన్విన్స్ హిమ్. ఓకే కమల్, నైస్ టాకింగ్ టు యూ. వీ విల్ మీట్ టుమారో. హాయ్ డాక్టర్. హాయ్. కూర్చోండి. డాక్టర్ 2 minutes ఇప్పుడు It's okay. వస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, కొత్త వాళ్ళు ఎవరిని ఇంటికి తీసుకురావద్దని. నేను ఎవరిని కలవను. ఈ ఒక్కసారి వినరా. నేను ఎవరిని కలవరని చెప్పానా? డాక్టర్, ఇతను నా ఫ్రెండ్ కార్తిక్. హై. హాయ్, ఐఎమ్ త్రిలోక్.
కాఫీ టీ ఏమన్నా తీసుకుంటారా? యా ఇట్స్ ఓకే, ఐ వోంట్ డ్రింక్. కమల్ చెప్పాడు మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారట. యాక్చువల్లీ అది మీరు మాట్లాడుతుండండి, నేను 5 minutesలో జాయిన్ అవుతాను. మీరు ఎన్ని రోజులుగా కమల్తో ఉంటున్నారు? నాయనా చెప్పు. అన్నయ్య వచ్చాడా? యా వచ్చారు, కార్తీక్తో మాట్లాడుతున్నారు. నైట్ అన్నయ్యతో మన లవ్ గురించి చెప్పాను, ఓకే అన్నాడు. నువ్వు కూడా ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. యా షూర్ నాయనా, అమ్మ కూడా నిన్ను కలవాలని చాలాసార్లు అడిగింది. నెక్స్ట్ వీక్ తీసుకొస్తానని చెప్పాను. తన హెల్త్ గురించి తెలుసు కదా, ఈ కండిషన్లో మనం తన దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు అదే అనిపించింది. ఇలాంటి టైంలో మన అనేవాళ్ళు పక్కనుంటే తనకి ధైర్యంగా ఉంటుంది. ఒకసారి అన్నయ్యని కూడా అడిగి కనుక్కుంటాను. సరేనేనా, వాళ్ళు నా కోసం హాల్లో వెయిట్ చేస్తున్నారు, వెళ్తాను. బాయ్. ఇనిర్రా. డాక్టరా ఏదో అర్జెంట్ పని ఉందని ఎప్పుడో వెళ్ళిపోయాడుగా. హలో కమల్, అమ్మకి హార్ట్ స్ట్రోక్ అంట, సీరియస్గా ఉందంట. 24 hours గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్స్. నాకు చాలా టెన్షన్గా ఉంది నాన్న, అర్జెంట్గా రా ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకు కమల్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నేను ఒక 10 minutesలో అక్కడికి వస్తాను. హలో అన్నయ్య, కమల్ వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందంట, నేను అక్కడికి వెళ్తున్నా. నీతో ఒక విషయం చెప్పాలి, నువ్వు అర్జెంట్ క్లినిక్ రా. అన్నయ్య కమల్ టెన్షన్లో ఉన్నాడు, నేను అర్జెంట్గా వెళ్ళాలి. నైనా నేను చెప్పేది విను, అదంతా అబద్ధం. వాళ్ళ అమ్మ చనిపోయి 3 years అవుతుంది. వాట్? అవును నాయనా, నువ్వు క్లినిక్ వస్తే మొత్తం క్లారిటీగా చెప్తాను. వన్ మోర్ థింగ్, ఎట్టి పరిస్థితుల్లో కమల్ ఫోన్ లిఫ్ట్ చేయకు. అమ్మ కూడా నిన్ను కలవాలని చాలాసార్లు అడిగింది. నైనా 1 weekలో తీసుకొస్తానమ్మా, 1 weekలో తీసుకొస్తానమ్మా. నేను చెప్పే కదా తను రాదని. ఇప్పుడు చూడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొచ్చింది. తిరిగి కూడా వర్షాలు అంటదేరా. నాయనా గురించి అలా మాట్లాడకురా. నేను ఇలాగే మాట్లాడతారా? అయినా నీకు నాకన్నా నిన్న కాక మొన్న పరిచయం అదే ఎక్కువైపోయిందా? వర్ష గురించి అప్పుడు చెప్పా, నువ్వు వినలేదు. తెలుసుగా ఏం జరిగిందో? నైనా నిన్ను మోసం చేస్తుందిరా. అలా మాట్లాడుకున్నాను ఎవరు? ఇంకా నా వల్ల ఎవరు చూడడం వీలేదు.
కమల్ నాతో అబద్ధం చెప్పాడంటే నమ్మలేకపోతున్నా అన్నయ్య. అయినా అంత అవసరం ఏముంది? కమల్ అబద్ధం చెప్పలేదు ఆయన, తను నమ్మి నిజం చెప్పాడంతే. ఐ కాంట్ గెట్ యూ అన్నయ్య. కమల్ ఈజ్ ఏ సిజోఫ్రెనిక్. షిజోఫ్రెనికా అంటే? సిజోఫ్రెనియా ఒక మానసిక వ్యాధి. అసాధారణమైన సాంఘిక ప్రవర్తన, వాస్తవాన్ని మర్చిపోవటం ఈ వ్యాధి లక్షణాలు. దీంతో పాటు ఊహా నమ్మకాలు, మాటలు వినిపించటం, స్థిరమైన ఆలోచనలు లేకపోవటం, సంఘంలో కలవలేకపోవటం, స్తబ్దత, భావాలు వ్యక్తం చేయలేకపోవటం వీరిలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. క్లారిటీగా చెప్పాలంటే కమల్ ఒక ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నాడు. చాలా రోజులు ఒంటరితనంలో బ్రతకటం వల్ల తనలో తాను మాట్లాడుకుని లేని వాళ్ళు ఉన్నట్లుగా ఊహించుకుంటున్నాడు. నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నా అన్నయ్య. అంటే కార్తీక్, వర్ష వాళ్ళు కూడా అబద్ధమేనా? కార్తీక్ అబద్ధమైతే ఆ రోజు నువ్వు కమల్ వాళ్ళ ఇంట్లో మాట్లాడింది ఎవరితో? యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే, కమల్ నన్ను హాల్లో వెయిట్ చేయమని చెప్పి కార్తీక్ను పిలుచుకొచ్చాడు. వాస్తవానికి అక్కడ ఎవరూ నాకు కనిపించలేదు. కమల్ మానసిక స్థితిని తెలుసుకోవాలని నేను కార్తీక్తో మాట్లాడుతున్నట్టు నటించాను. అదే టైంకి కమల్ ఫోన్ మాట్లాడటానికి వేరే గదికి వెళ్ళటం గమనించిన నేను అతని గురించి తెలుసుకోవటానికి రూమ్ మొత్తం వెతికాను. అక్కడ నాకు ఒక అన్పబ్లిష్డ్ నవల్ కనిపించింది. వెంటనే అది తీసి చదివాను. అప్పుడే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. కమల్ ఇన్ని రోజులుగా మాట్లాడుతుంది తను నవల్లో రాసుకున్న పాత్రలతోనేనని. చాలా రోజులు ఒంటరితనంలో బ్రతకటం, బాధను పంచుకోవటానికి ఎవ్వరూ లేకపోవటం వల్ల డిప్రెషన్కి లోనయ్యాడు. ఇవన్నీ అతని సబ్కాన్షియస్ మైండ్పై చాలా ప్రభావితం చూపాయి. చివరకు తనకే తెలియని ఊహా ప్రపంచంలో బ్రతకటం మొదలుపెట్టాడు. లేని వాళ్ళను ఉన్నట్లుగా ఊహించుకోవటం, వింత శబ్దాలను వినటం, విపరీతమైన కోపం, భయాందోళనలకు లోనవటం ఇవన్నీ అతనికి అలవాటుగా మారిపోయాయి. అతని మానసిక స్థితి గురించి చుట్టుపక్కల వాళ్ళని అడగగా కమల్ ఎవరితో మాట్లాడేవాడు కాదని, ఒంటరిగా తిరుగుతూ తనలో తాను మాట్లాడుకునేవాడని తెలిసింది. దీన్ని బట్టి అతనికి సిజోఫ్రేనియా అనే సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్లుగా గుర్తించాను. ఇట్స్ ఎన్ ఆల్టర్ ఈగో. ఇది చాలా రేర్. దీని తీవ్రతను ఎవరూ ఊహించలేరు. దీనికి సొల్యూషన్ కమల్కి రియలిస్టిక్ వరల్డ్ని పరిచయం చేయటమే నాయనా. Oh my God, he needs help. I need to get to him. Bye, Anya.
ఎవ్రీథింగ్ ఓకే కదా కమల్? ఎస్ డాక్టర్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఇదివరకంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. నో ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్. దట్స్ గుడ్. మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. doctor. వీక్లీ వన్స్ కౌన్సిలింగ్కి రండి. షూర్. ఓకే కమల్, టైం అయింది. ఐ హ్యావ్ టు లీవ్. వెయిట్ డాక్టర్, కాఫీ తాగి వెళ్దు కానీ. నైనా, మీ అన్నయ్య కాఫీ తీసుకొచ్చి. నమ్మేసావు కదా, జస్ట్ ప్రాంక్ చేసా అంతే. నిన్ను ఇలా కాదు. సారీ. చెప్పు, ఎందుకు అలా చేసావు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కమల్, నీకు ఇంకా కార్తీక్ వర్ష కనిపిస్తున్నారా? లేదు నాన్న, కనిపించట్లేదు.